For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. పంచముఖి రుద్రాక్షి. ఈ పంచముఖి రుద్రాక్షి అనేటటువంటిది 5 ముఖాలు 5 ధారలు కలిగి ఉంటుంది. ఇది సాక్షాత్తు శివస్వరూపం. సాధారణంగా రుద్రాక్ష అంటే మనకు అందరం కూడా రుద్రాక్షలు ధరిస్తాం. పెద్ద పెద్ద సన్యాసులు, తర్వాత భర్త చనిపోయినటువంటి వాళ్ళు రుద్రాక్ష మాల వేసుకుంటారు. పాతకాలంలో సన్యాసులను, యోగిన్లు వీళ్ళంతా కూడా రుద్రాక్ష మాల వేశారంటే మనము చూస్తూ ఉంటాం కదా. మరి ఈ రుద్రాక్ష మాలలు వేసినప్పుడు కామన్గా ఉండేటటువంటి రుద్రాక్షను పంచముఖి అంటాం. కాబట్టి ఈ పంచముఖి అనేటటువంటిది చక్కగా ఇది శివుని యొక్క స్వరూపము. ఈ రుద్రాక్షను పంచముఖి అని కనుక ఎవరైతే పూజ చేస్తారో సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం మనకి లభిస్తుంది. అందువల్లనే శివలింగాలని ఒక్కొక్కసారి మనం ఏ విధంగా అయితే 108 పువ్వులతో పూజిస్తామో ఆ విధంగా 108 పంచాక్షరి రుద్రాక్షలతో పూజ చేస్తాం. మారేడాకుతో ఏ విధంగా అయితే పూజ చేస్తామో ఆ విధంగా ఈ పంచముఖి దాంతో మనం పూజ చేస్తాం. దీనికి గురువు అధిపతి. ఎవరికైతే ఇండైజెషనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయో, అరుగుదల లేదో అటువంటి వాళ్ళకి ప్రాబ్లమ్స్ తీరిపోతాయి. చదువులో మనకి వెనుకబడిపోయారో అటువంటి వెనుకబడిన వాళ్ళంతా కూడా మీరు ముందుకు రావడం అనేటటువంటిది జరుగుతుంది. చదువులో ముందంజలో ఉంటారు. తర్వాత జ్ఞానము, కంత్రి వేషాలు వేస్తూ ఉంటారు చాలామంది గురుబలం లేక. అంటే యోగ్యులైనటువంటి వాళ్ళు ఎవరో, అయోగ్యులైనటువంటి వాళ్ళు ఎవరో తెలుసుకోలేకుండా మరి అయోగ్యులను మనం గౌరవించకూడదు అని చెప్పి గురుగీతలో ఇది కూడా ఒక మహాపాపమే అని సాక్షాత్ దత్తాత్రేయ స్వాములు వారు చెప్తారు. అంటే మనం మోసపోయామండి ఒకళ్ళ వల్ల అంటారు. ఎందుకు మోసపోయావరా అంటే తెలియదు కదండి ఎవరు మంచోళ్ళో ఎవరు చెడ్డోళ్ళో అని అంటారు. ఆ విజ్ఞతని, ఆ యొక్క తెలివితేటల్ని ఈ పంచముఖి రుద్రాక్షను ధరించడం ద్వారా మీకు తెలుస్తుంది అన్నమాట. ఆ నిశితమైనటువంటి జ్ఞానాన్ని, ఆ పరిజ్ఞానాన్ని, ఆ యొక్క అబ్సల్యూట్ ట్రూత్ని తెలుసుకునేటటువంటి జ్ఞానాన్ని మనకి ఈ రుద్రాక్షముఖం ఇస్తుంది. కేవలం ఒక్క పంచాక్షరి రుద్రాక్షాన్ని ధరించడం వల్ల, పంచముఖి ఆ రుద్రాక్షని పూజించడం వల్ల మీకు సమస్త కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఎవరైతే చీటీ పాటల వ్యాపారాలు చేస్తారో అటువంటి వ్యాపారాలలో మా చీటీలు ఏమండి పాడేసి పారిపోయిందండి, ఇవ్వకుండా పాట ఇవ్వకుండా అని చెప్పేసి చాలామంది బాధపడుతూ ఉంటారు. నష్టపోయామండి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. 3 కోట్లు ఎత్తుకుపోయినటువంటి ఆవిడ 20 కోట్లు ఎత్తుకుపోయినటువంటి చిట్టి పాటల నిర్వాహకురాలని వేస్తారు. ఆర్బీఐ గైడ్లైన్స్ ఉన్నప్పటికీ కూడా కేవలం ఇలాంటివన్నీ నిర్వహించకూడదని, ఇంత పోలీస్ వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా, ఎంత సిస్టమ్ ఉన్నప్పటికీ కూడా లేదో బతుకుతారని చెప్పేసి ఈ పోలీసులు వీళ్ళంతా కూడా వదిలేయడం జరుగుతుంది చిట్టి వ్యాపారాలు. అయితే దీని కారణంగా అనేక మంది పాపం మామూలు మధ్యతరగతి వాళ్ళు పాపం చాలా లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు నష్టపోయినటువంటి వాళ్ళని చూశాను నేను. ఎవరైతే ఈ పంచాక్షరి రుద్రాక్ష మాలను వేసుకుంటారో అటువంటి వాళ్ళ యొక్క సమస్త కష్టాలు తొలగిపోయి వాళ్ళకి నష్టద్రవ్య ప్రాప్తి అనేటటువంటిది కలిగింది. మళ్ళీ పారిపోయినటువంటి వాళ్ళు కొన్ని సంవత్సరాల తర్వాత అయినా సరే వాళ్ళకి తీసుకొచ్చి ఇచ్చేయడం జరిగింది. కాబట్టి దీనికి ప్రత్యేకమైనటువంటి నియమాలు లేవు. మీరు అందరూ ధరించవచ్చు. తర్వాత బ్రహ్మచర్య దీక్ష కూడా పాటించాల్సిన అవసరం లేదు. మందు కొట్టేవాళ్ళు వేయకూడదా, లేకపోతే నాన్ వెజిటేరియన్ ఫుడ్ తినేవాళ్ళు, మధుమాంసాలు తినేవాళ్ళు చేయకూడదా అంటారు. అందరూ తినొచ్చు, ఏ నియమాలు లేవు. కేవలం దీన్ని ధరించండి, చూడండి తర్వాత దాని చమత్కారం. శుభమస్తు.